సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రమే ఆపద్బంధు. ఎందుకయ్యా అంటే సినిమా ఇండస్ట్రీ వర్టికల్గా డివైడ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో క్రిందటిసారి పూర్తి స్థాయి తమ చేతిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏది సినిమాలకి. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకి స్క్రీన్స్ ఇవ్వట్లేదు అని విమర్శిస్తూ వచ్చిన వైకాపా తన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అడ్డంకులు పెట్టింది. దాంట్లో ఒకటి ఛార్జీలు తగ్గించింది, అలాగని ప్రజలేం ఓటేయలేదు. అంటే అభిమానులకి మాత్రం తమ సినిమాల హీరోలు ఎక్కువగానే సంపాదించుకోవాలని కోరుకుంటున్నారు. దానికి సాక్ష్యమే అభిమానం వెల్లువెత్తి 100కి 100% పవన్ కళ్యాణ్కి విజయం సాధించారు. పవన్ సినిమాలని అడ్డుకుంటున్నారు, పవన్ సినిమాలకి కోసమని రేట్లు తగ్గించారని నమ్మారు, అట్లాగే షోలు తగ్గించారని నమ్మారు. అదే సందర్భంలో ఎక్కువ ఖర్చు అవుతుందని వాళ్ళకి తెలిసినా కూడా అంగీకరించారు. వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ బాగుండాలి అన్నటువంటి కోరిక ఉంది అన్నటువంటి విషయం అర్థమవుతుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంతో అంటిముట్టనట్టే ఉన్నారు. ఈ 5 ఏళ్ళు కూడా తెలుగుదేశం తనని నమ్ముకునే రోజు వస్తుందని ఆశపడ్డారు. తీరా చూస్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి పెద్ద కష్టకాలమే. అందుకే తాజాగా మావయ్య అత్తయ్య అంటూ అందరికీ అభినందనలు చెప్పుకుంటూ వచ్చారు. అల్లు అర్జున్ వాస్తవంగా పవన్ కళ్యాణ్తో అంటిముట్టనట్టున్నారు. మొన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అభినందనలు చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ సినిమాలు రేపొద్దున రాబోయేటువంటి వాటికి ఎలాంటి పరిస్థితి ఉంటుంది? పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని సినిమా వాళ్ళ దాంట్లో రాజకీయాలు వద్దు అని చెప్పి వదిలేస్తే ఒక పద్ధతి, లేదు అనుకుంటే కనుక వాటికి ఇబ్బంది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎట్లయితే సినిమాల ఇండస్ట్రీలో మన గ్రిప్ ఉండాలి అని కోరుకునేటటువంటి వాళ్ళ సంఖ్య గట్టిగా ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళిద్దరికీ సినిమా థియేటర్ల మీద పట్టు, అట్లాగే సినిమా ఇండస్ట్రీ మొత్తం చేతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి వీళ్ళ పరిస్థితి ఏంటన్నది భవిష్యత్తు తేల్చాలి.